ఇక డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టులోనే బ్యారేజీలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ బహిరంగ విచారణ కొనసాగుతుంది. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో జరిగిన విచారణకు మాజీ ఏఎన్సీ మురళీధర్ హాజరయ్యారు. మురళీధర్ను జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. గతంలో మురళీధర్ సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా విచారణ చేపట్టారు. ప్రశ్నలు, సమాధానాలను వెంటనే కమిషన్ చీఫ్ నోట్ చేసుకుంటోనన్నారు. అంతకుముందు విచారణలో అన్ని నిజాలే చెబుతానని మురళీధరతో కమిషన్ చీఫ్ దేవుడిపై ప్రమాణం చేయించినట్లు తెలుస్తుంది. అనంతరం ఎన్సీగా కాళేశ్వరం ప్రాజెక్టులో మీ పాత్ర ఏంటి, డిపిఆర్ను ఎవరు సిద్ధం చేశారని పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తున్నది. దీనిపై మరింత సమాచారాన్ని తేజ అందిస్తారు. తేజ, చెప్పండి. శాలిని, ఇంకా ప్రస్తుతం చూస్తే మాత్రం అంటే కాళేశ్వరం పైన బహిరంగ విచారణ అయితే కొనసాగుతున్నట్టుగానే మనం చెప్పాలి. అంటే ప్రధానంగా హైదరాబాద్ లోని బీఆర్కే భవన్ లో అయితే విచారణ జరుగుతున్నట్టుగానే చెప్పాలి. ఈ బీఆర్కే భవన్ లో విచారణ చేపట్టినటువంటి కమిషన్ అయితే మాత్రం చాలా కూలంకుషంగా విచారిస్తున్నట్లుగానే మనకు ప్రధానంగా తెలుస్తున్నట్లుగానే చెప్పాలి. ఇంకా ప్రత్యేకించి చూస్తే మాత్రం నేటి విచారణకైతే ఇటు మాజీ ఈఎన్సీగా ఉన్నటువంటి మురళీధర్ అయితే హాజరయ్యారు. మురళీధర్ అఫిడవిట్ కూడా సమర్పించినటువంటి పరిస్థితిగానే కనపడినట్లుగా తెలుస్తుంది. మురళీధర్ ఈఎన్సీ మురళీధర్ సమర్పించినటువంటి అఫిడవిట్ ఆధారంగా కూడా విచారణ జరుగుతున్నట్లుగా మనం చెప్పాలి. అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మీ పాత్ర ఎంత అనేటువంటి అంశం పైన అయితే మాత్రం ఇటు కమిషన్ ప్రశ్నలు ఇటు మురళీధరన్ కు లేవనెత్తినట్లుగా కూడా తెలుస్తుంది. ఇంకా డిపిఆర్ ను అసలు ఎవరు సిద్ధం చేశారు అని కూడా ఇటు మురళీధరన్ ను కమిషన్ ప్రశ్నించినట్లుగా కూడా తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఈ కాళేశ్వరం పైన అయితే మాత్రం ఈ బహిరంగ విచారణ అయితే కొనసాగుతుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. విశాల్ని. ఓకే, థ్యాంక్ యూ.